ప్రెజెంట్ నాకైతే ఏం జరగలేదు. కానీ ఫ్రెండ్ సర్కిల్ అంటే ఫ్రెండ్ సర్కిల్ అంటే ఆన్‌లైన్ మోసాలు కొంతమందికి జరిగినాయి. బాగా ఇబ్బంది పడ్డారు. దాని గురించి కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. కాకపోతే మా ఫ్రెండ్‌కి ఎలా అంటే వాట్సాప్‌లల్లా నార్మల్‌గా ఇట్లా వీడియో కాల్లు వస్తాయి. ఏదో ఒక అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తాయి చూడు. అట్లా ఒకసారి మా ఫ్రెండ్‌కి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వాళ్ళు ఆ వీడియోని రికార్డ్ చేసి దానికి వితౌట్ అంటే బట్టలు లేకుండా సంథింగ్ అవి ఇవి న్యూడ్‌గా చేసేసి అట్లా డబ్బులు అడిగినారు. ఇప్పుడు పంపించకపోతే దీన్ని ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్‌బుక్ అకౌంట్ కానీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తారు. వాళ్ళకి షేర్ చేస్తే వెంటనే అది అని చెప్పారు దాని గురించి. అంటే ఇప్పుడు ఆడపిల్లలను కూడా అట్లాంటి బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఫోటోలు తీసుకొని అమ్మాయిలు సోషల్ మీడియాలో ఫోటోలు తీసుకొని ఇట్లా చేస్తారు. ఒకవేళ అమ్మాయిలకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ పెట్టద్దు, ఏదైనా ప్రొఫైలు ప్రైవేట్గా పెట్టుకోవాలి. మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్లోడ్ అయితే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలే మార్ఫింగ్ చేస్తారు. రష్మిక మందన ఇప్పుడు అయినాయి కదా చాలా. ఇట్లాంటి సైబర్ నేరగాళ్ళు మన ఎమోషన్స్తో ఆడుకుంటాడు. వాళ్ళంటే ఎట్లయినా బయటపడతారు కానీ మనం బాగా కష్టం కదా. మనం వాళ్ళకి చెప్పుకోలేము, ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి చెప్పుకోము. మళ్ళీ ఎవరు కూడా నమ్మరు చెప్పినా కూడా, ఏది కూడా నేను ఇటు పోలేదు అటు పోలేదు అని చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మరు. కాబట్టి అసలు అప్లోడ్ చేయకుండా ఉంటేనే మంచిది, బెటర్. ఏవైనా ఇప్పుడు మనకి ఆన్లైన్లో మీకు లోన్ ఇస్తాం ఇంత అమౌంట్ వస్తాయి అని చెప్పి కొంతమంది లింకులు పంపిస్తారు. అట్లాంటివి క్లిక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అస్సలు క్లిక్ చేయొద్దు మనం అలాంటివి. ఎందుకంటే నాకు కూడా అలా వచ్చినాయి కానీ నేను ఎప్పుడు కూడా క్లిక్ చేయాలి, అవాయిడ్ చేసిన. మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కానీ ఇవి కానీ వీటి మీద కూడా అంటే నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అంత మొత్తం ఇంటికాడ కూడా చెప్పకుండా చాలా కొన్ని లక్షల అమౌంట్ తల్లిదండ్రులు చెప్పుకోలేక అది చేయలేక చాలా అమౌంట్ పోగొట్టుకొని ఉన్నారు. బాగా ఇబ్బంది పడుతారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పోలీసులు ఈ సైబర్ నేరగాళ్ళకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడితే మంచిది. బెటర్. ఆల్రెడీ అందరు పోలీసులు కూడా చెప్తున్నారు. చెప్తున్నా కానీ ఇంకా పబ్లిక్ పట్టించుకోని పరిస్థితే కనపడుతుంది. అంటే ఎవరికి కూడా సరిగా ఉద్యోగాలు లేక, ఇప్పుడు జాబ్స్ అవి ఏమీ కూడా లేక, ఇక తొందరగా మనీ తొందరగా ఎర్న్ చేద్దామని ఇట్లా ఆన్లైన్ గేమ్స్ కానీ ఏమైనా యాప్స్ కానీ వేరే వీటిలలో వాటి యొక్క చిక్కులలో పడుతున్నారు అందరు.